మరో బ్రేకింగ్ అంతుంది. కల్వర్ట్ ను క్రూజర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో వాహనంలో 10 మంది ఉన్నారని తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మనపల్లి శివార్లో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులను కర్ణాటక యాదగిరి జిల్లాకు చెందిన భక్తులుగా గుర్తించారు. వారు శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్లలో అందిస్తారు. వెంకటేష్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి అసలు? ఊరుకొండ మండలం తిమ్మపల్లి గ్రామ శివార్లో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఊరకొండ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుని కర్ణాటక రాష్ట్రానికి చెందిన యాదగిరి జిల్లాకు 3 భక్తులు అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గత వారం రోజుల క్రితం యాదగిరికి చెందిన 10 మంది భక్తులు వీళ్ళు శ్రీశైలానికి ఇతర పుణ్యస్థలాలకు వెళ్తూ చివరగా శ్రీశైలం వెళ్తుండగా రాత్రి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కల్వర్ట్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముఖ్యంగా డ్రైవరు నిద్రమత్తులోనే ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అక్కడ క్షతగాత్రులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో క్షతగాత్రులు కూడా చాలా గాయాల పాలైన వారిని వెంటనే గమనించిన స్థానికుల గ్రామస్తులు కూడా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే 7 మందికి చాలా సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరో 2 కూడా ఈ రోజు తెల్లవారుజామున 8 గంటల ప్రాంతంలో, ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కూడా తరలించారు. చనిపోయిన వారిలో కూడా మహాదేవి, మేఘా, రామరెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. పుణ్యస్థల కంటే శ్రీశైలం మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి వెళ్తున్న క్రమంలో భక్తులు ఈ ప్రమాదానికి గురి కావడంతో అక్కడ యాదగిరి జిల్లాలో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. క్షతగాత్రులు కూడా అంత కుటుంబ సభ్యులు పక్కపక్క ఇంటి వాళ్ళే ఉన్నారనిగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో 3 కూడా దైవ దర్శనానికి వెళ్తూ ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అయితే ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వెంకటేష్.